అందరికీ వెల్కమ్ టు ఆర్ తెలుగు ఛానల్. నేను మీ నిక్కి. ఈ రోజు అయితే మనం ముషీరాబాద్లో ఉన్న జమ్నీ కాలనీ పోచమ్మ టెంపుల్కి వచ్చేసాము. గుడి చైర్మన్ గారు ఉన్నారు, వారి నుంచి తెలుసుకుందాం అసలు ఇక్కడ బోనాల సంబరాలు ఎలా జరుపుతారు. నమస్తే అండి. ఈ మందిరం సుమారు దగ్గర 50 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. మా పూర్వీకులు ఏదైతే మాకు ఇచ్చినటువంటి సంపదగా భావిస్తున్నాం మేము. ఇదంతా కూడా ఎంతో గొప్పని మందిరం ఇది. ఒకప్పుడు పురాతనమైన మర్రి చెట్టులో ఉన్నటువంటి అమ్మవారు వెలిశారు. ఆ అమ్మవారే కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ మాత్రం చాలా గ్రాండ్గా, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తంలో కల్లా మా అమ్మవారు అయినటువంటి జమ్నీ కాలనీ అమ్మవారు చాలా ఫేమస్. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఊళ్ళలోకి వచ్చి స్పెషల్గా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ సంవత్సరం అయితే విశేషంగా ఇంకా మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్స్ట్రాగా జరుగుతుంది ఈసారి. అందరూ కూడా అంటే ఆడపడుచులు కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఎంతో సంతోషంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే అంగరంగ వైభవంగా చక్కగా జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా ఈ రోజు నుంచి ఇంకా పోతరాజు రావడం మొదలవుతుంది. ఆ తర్వాత రేపు రంగం కార్యక్రమం ఉంది. ఆ రంగం కార్యక్రమంలో అమ్మవారి యొక్క భవిష్యవాణి ఉంది. ఆ తర్వాత మళ్ళీ పోతరాజులో ఒక విన్యాసం ఉంటుంది. సాయంత్రం అమ్మవారికి బలిగంప తీసి పూర్తి చేసి గుడి పూజ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అయితే మన హెడ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, నమస్తే సార్. నమస్తే. ఎలా అనిపిస్తుంది మీకు ఈసారి బోనాల పండుగ? మా జమ్నీ కాలనీ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము. ఇంతకుముందుకు అసలు ఇక దేవాలయం మర్రిచేటు కింద ఒక చిన్న గుడిగా ఉండేది. జనాలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే. అట్లాంటి దేవాలయాన్ని మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదంతో పూజలు, బోనాలు, దసరా ఉత్సవాలు జరుపుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఇది మన మహానగరంలో లాల్ దర్వాజా తర్వాత ఉజ్జయిని మహాకాళి తర్వాత మన జమ్నీ కాలనీ పోచమ్మ టెంపుల్గా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. ఇక్కడ ఎంతోమంది పుర ప్రజలు మరియు రాజకీయ నాయకులు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ కూడా వచ్చి దర్శించుకొని పోతారు. ఇక్కడ మా పోచమ్మ తల్లి వారి యొక్క మహిమ చాలా అపూర్వమైనటువంటిది. ఇక్కడ మనము మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఏదైనా అనుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అంత మహిమగల అమ్మవారు మన జమ్నీ కాలనీ పోచమ్మ దేవాలయము. ఇక్కడ మీరు చూస్తుంటారు కదా, ఇవాళ బోనాలు సమర్పిస్తారు. రేపు మర్నాడు మన భవిష్యవాణి కుమారి సువర్ణ గారి ద్వారా చెప్తారు, స్వర్ణలత గారితో. తను మన ఉజ్జయిని మహాకాళి గుడి దగ్గర కూడా తనే చెప్తారు. సో రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడ భవిష్యవాణి కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు మళ్ళీ తర్వాత కూడా పోతరాజులకు ఊరేగింపు, పలార బండ్ల ఊరేగింపు. ఇక్కడ బయటి నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ పలార బండ్లను, ఆ పోతరాజుల విన్యాసాలను చూడడానికి వస్తారు. మీకు రేపు వస్తే ఇక్కడ సాయంత్రం వేళలో నడవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. అంత వైభవంగా ఇక్కడ మన ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలు కూడా ఆ విధంగా ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ అమ్మవారు పోచమ్మ తల్లివారు నిజంగా కూడా చాలా మహిమగల అమ్మవారు. పోచమ్మ తల్లి దేవి మాతాకి జై. జమ్నీ కాలనీలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయం స్వయంభు అమ్మవారు శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ఎంతో విశిష్ట కలిగినది. ఇట్టి పోచమ్మ దేవాలయానికి నేను ప్రధానంగా మా సొసైటీ తరఫున కమిటీలో గతంలో నేను కోశాధికారిగా చేసి ఉన్నాను. దాదాపుగా 200 సంవత్సరాల పూర్వం వెలిసిన అమ్మవారుగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలోని ఇవాళ కానీ రేపు కానీ జాతర చేసుకొని పండుగ చేసుకొని వాళ్ళు ఉత్సాహంగా జరుపుకున్న తర్వాత రేపు ప్రత్యేకంగా మన రంగం దినం నాడు ప్రతి ఒక్కరు కూడా రేపు అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే వాళ్ళ జాతర పరిసమాప్తం అవుతుందన్న ఆలోచనలో ఉంటారు. ఇవాళ బోనాల జాతర ఎంత ఇదిగా ఉంటుందో రేపు పలహారం బండి రంగం కార్యక్రమం తర్వాత ఉంటుంది. అది ఇంకా చూడదగ్గగా ఉంటుంది. ఇక్కడ మన పోచమ్మ దేవాలయం ఆలయం పంతులు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ బోనాల కార్యక్రమం ఎలా జరుగుతుంది. నమస్తే పంతులు గారు, ఎలా జరుగుతుంది ఈ బోనాలు? అత్యంత వైభవం ఘనంగా జరుగుతున్నది.
ఉదయం సుప్రభాత సేవ, తదుపరి అమ్మవారికి పంచామృత అభిషేకము, భక్తులు తండోపతండాలుగా వేల సంఖ్యలో లక్షలు, సాయంత్రం పోతరాజ విన్యాసము, ఫలహారముల ప్రదర్శన. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాలయం వంటి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న భక్తులకి అడుగుదాం వాళ్ళు ఎలా ఈ బోనాల పండుగ జరుపుకుంటున్నారు. అక్క హాయ్, మీ name ఏంటి? నమస్కారం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ బోనాల పండుగ? చాలా సంతోషంగా ఉంటుంది. తరతరాల నుంచి వస్తున్నాము గుడికి, నా తాతల నాటి నుంచి. అమ్మ మహిమగల్ల తల్లి, ఏదనుకున్నా కోరికలు నెరవేరుతాయి. చాలా సంతోషం. ఎవ్రీ ఇయర్ బోనం చేసి ఇక్కడ ఎక్కిస్తారు అమ్మవారికి. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇక్కడనే, ఇక్కడికి వచ్చి ఎక్కిస్తాం. నమస్తే అన్న, మీ నేమ్ ఏంటి? నా పేరు శ్రీహరి అండి. శ్రీహరి గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈ గుడి అండ్ ఈ బోనాల పండుగ ఈ 2024లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తాను పోచమ్మ టెంపుల్కి. మా చుట్టాలు ఉన్నారు, మా బామర్ది, ఇట్లా వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు బోనాలు. అయితే నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా మీ ఛానల్ త్రూ. మన తెలుగులో కల్చర్ ఇది. సో ఎక్కడున్నా అని అంటే మా కజిన్స్ అందరు యూఎస్లో, న్యూజిలాండ్లో ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరూ మిస్ అవుతారు ఇది. సో మాకేంటంటే ఇది ఒక పండుగ, మన తెలుగు వాళ్ళకి ఇది ఒక పెద్ద పండుగ. ఒకటే కోరుకుంటున్న దేవునికి మనందరం మంచిగా ఉండాలి, దేశం కూడా మంచిగా ఉండాలి, అదే మెసేజ్ ఇస్తున్నది. అక్క మీకు ఎలా అనిపిస్తుంది ఈ బోనాల పండుగ? మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి, మాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ బోనాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ భక్తులు అయితే అందరూ బోనాలు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాము మేము ఎవ్రీ ఇయర్. అందరూ ఫ్యామిలీతో విందుగా చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నారు. ఒక అక్క ఉంది, తనని అడుగు తెలుసుకుందాం. తను ఈ బోనాల పండుగకి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే, హ్యాపీ బోనాలు అందరికీ. మేమైతే ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి, బిఫోర్ మ్యారేజ్ ఇక్కడికి వస్తుండే, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇప్పుడు కూడా వస్తున్నాము. సో ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కోరిక అయితే నెరవేరుస్తుంది అమ్మవారు. చాలా మహిమగల అమ్మ. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇక్కడికి రావడం? నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడము. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము. కోరుకున్న కోరికలు అనేది తీరుతున్నాయి ఇక్కడ. అంటే చాలా ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడైతే మన గుడి సేవకురాలు ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం ఈ బోనాల సంబరాలు ఎలా జరుపుకుంటారో అండ్ ఇక్కడ ఈ అమ్మగారు ఎలా చేస్తారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ? నేను 30-40 ఏళ్ళ సంది మా జమిని కాలనీలా, మా ఫేన్స్ కాలనీలా, మా గంగపుత్ర కాలనీలా అంతా నేను ఈడ పుట్టి ఈడ పెరిగి నేను అన్ని విధాలా చేస్తున్నా. నన్ను తల్లి మాత్రము ఇప్పటికి నేను ఎంత బాగలేకున్నా కానీ ఇప్పుడు 8-10 దినాలకోలే నన్ను ఊరంతా దింపింది, ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు కూడా నేను ఇక్కడ మంచిగా చేస్తున్నా. నా తల్లికి ఎంత సేవకీర్తన చేస్తున్నా. నా తల్లి చాలా సత్యవంతురాలు, సత్యవత. నా తల్లి అంత దయ ఎక్కడ లేదు, ఏ తల్లి లేదు, ఏ మసిరవద లేదు, మాంకాలమ్మ లేదు, నా జమినికాలి పోషమ్మకు అంత మంచి ఆడలేదు. నేను ఇంత పానం బాగలేకున్నా, నేను 2 ఏళ్ళకోలే బాగలేకున్నా కానీ తల్లి నన్ను ఊరు దింపుతావా లేదా అన్న, దింపింది. ఇవాళ బోనాలు నాడు ఉంచుతుందో లేదో అనుకున్నా, మబ్బులు లేచి పోతానని.